సో కవిత సమస్యను మీరు తీవ్రమైన సమస్య కింద మీరు పరిగణించలేదు? మేమేం తీసుకోవట్లేము ప్రస్తుతానికి అయితే. సో కల్వకుంట్ల కవిత రేపు ఆమె ప్రత్యేక పార్టీగానే ఏమైనా పెడితే మీకు ఏమైనా ఇబ్బంది కలిగే అవకాశం ఉంది? నేనేమంటున్నా, చాలా పార్టీలు వచ్చినాయి, చాలా పార్టీలు పోయినాయి. మస్తు ఈ దేశంలో ఎవరికైనా పార్టీ పెట్టుకునే హక్కు ఉంది, పార్టీని బంద్ చేసుకునే హక్కు కూడా ఉంది. ప్రజలు ఆదరిస్తారా ఆదరించరా ప్రజల ఇష్టం. దాన్ని మనం దాని మీద ఇప్పుడు రేపటి దాన్ని ఏందో ఊహించుకుని మాట్లాడుకుని అక్కడ రాఖీ కట్టలేనంత గ్యాప్, రాఖీ కట్టించుకోలేనంత గ్యాప్, పార్టీ విలీనాల గురించి ఓపెన్ గా కన్ఫ్యూజ్ చేసినంత గ్యాప్ వచ్చిన తర్వాత ఈ గ్యాప్ ఎక్కడికి వెళ్ళిపోద్దు అని తెలంగాణ సమాజం తెలుసుకోవాలనుకుంటుంది. నాకు ఒక విషయం చెప్పండి, ఈ రాష్ట్రంలో ఒక కేటీఆర్ ఉన్నట్టు కవితే ఉన్నట్టు ముఖ్యమంత్రికి ఆ లక్క వచ్చి కట్టిపోయింది ఎవడు అడగలేదు, ఇంకో మంత్రికి ఆ లక్కలు వచ్చి కట్టిపోయారు ఎవరు అడగలేదు, బీజేపీ పార్టీ నాయకులకు సంబంధించి వాళ్ళ అక్కలు వచ్చి కట్టిపోయారా లేదా అడగలేదు, ప్రధానమంత్రికి వాళ్ళ అక్క వచ్చేలో ఉందా వస్తే కట్టిపోయిందా అడగలేదు, కేంద్ర మంత్రులకు కూడా వస్తే వాళ్ళు కట్టిపోయారా లేదా అడగలేదు, ఈ రాష్ట్ర గవర్నర్కి వాళ్ళ అక్క వచ్చి కట్టిపోయిందా చెల్లి వచ్చి కట్టిపోయిందా అడగలేదు. కానీ ప్రపంచంలో మేము ఒక్కరే ఉన్నట్టు మాది కట్టలేదు కాబట్టి ప్రపంచం మొత్తం బ్రహ్మాండం బద్దలైపోయినట్టు ఎందుకు ఇది? రాఖీ గురించి పక్కన పెట్టండి.